ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్దమైన అధికారులు కలిగి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 610 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇచ్చారని, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారని, 582 కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. సచివాలయంలో కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సర్వసభ్య సమావేశానికి హాజరై వారి వాదనలు వినిపించారు. మీడియా మిత్రులకు, 50 మంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, ఈ జ్ఞాపకాలు రాగానే, ఈ ప్రస్తావన రాగానే ఒక భావోద్వేగం కలుగుతుంది, ఒక ఉద్రేకం కలుగుతుంది, ఒక చైతన్యం అనిపిస్తుంది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ పట్ల మరింత బాధ్యత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక నాయకుల లెక్క, ఒక పార్టీ కార్యకర్తల లెక్క, కేసీఆర్ సైనికుల లెక్క ఇంకా బలంగా పనిచేయాలనేటువంటి ఒక ప్రేరణ ఈ 3 పదాలు తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, ఉద్యమం, అమరవీరులు అంటే గుర్తొస్తుంది. ఇవాళ ప్రభుత్వం 2.5 సంవత్సరాల వాగ్దానం తర్వాత వాళ్ళు జీవో నెంబర్ 679 అని చెప్పని మే 15 నాడు ఒక జీవో పట్టుకొచ్చి దాంట్లో కేశవరావు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, కోదండరామ్ గారిని, దయాకర్ గారిని, రాముల నాయక్ గారిని, మోత శోభన్ రెడ్డి గారిని, అందరూ కూడా ఉద్యమకారులే కాబట్టి వాళ్ళతో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ మీటింగ్ పిలిచినారు. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఒక ప్రతి వాగ్దానం కూడా